నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు 6వ అధ్యాయము 97వ పేజీ. కొండకోనకు అడవి బాట. బాబుగారు అవతరించటము, మన మధ్య జీవించటము, తిరిగి పరమపదించటము అన్నీ కాలనీయతి ప్రకారం గతములో భాగాలైపోయాయి. మనకే దూరయ్యే ప్రశ్న మాత్రం మనమేం చెయ్యాలి? మనం కూడా మనకెదురయ్యే ప్రశ్న మాత్రం మనమేం చెయ్యాలి? మనం కూడా ఎలా తరించాలి? ఇతరులు తరించడానికి ఎట్లా సహకరించాలి అన్నవి ఎప్పటిలానే మిగిలిపోయాయి. అయితే అంతటి వారు అవతరించినందుకు సార్థకత ఏమిటి? వారు సాధించినది మనం కూడా సాధించాలనుకోవడం మనకు సహజమే. కానీ వారు చేసి చూపించినట్లు చెయ్యడానికి ఎక్కువ మందిని సంసిద్ధులము కాము. దీనినే శ్రీకృష్ణుడు మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే, ముక్తి కోసం ప్రయత్నమంటూ చేసేవారు 1000 మందిలో ఏ ఒక్కరో ఉంటారు అన్నాడు. అంటే మనలోని లోపం వల్ల ఫలితం ఆశిస్తూ కూడా తగిన యత్నం చేయడానికి సంసిద్ధులం కాకపోవడమే. మనం అలా ఉన్నంతకాలం ఎందరు మహనీయులు అవతారమిస్తేనేమి, పరమపదిస్తేనేమి, మహనీయులు ఆచరించి చూపిన దానిని, చెప్పిన దానిని ఆచరించడానికెంత సంసిద్ధత మనలో ఉండాలో చెప్పడానికి పూర్ణత్వం సాధించాక కూడా బాబుగారు సామాన్యుల వలె నలుగురితో సంచరిస్తూ మనం ఆచరించవలసినవన్నీ ఆయన ఆచరించి చూపారు. మనమో పూర్ణత్వం చెందకనే సంసారులయ్యి సాధకులు చేయవలసినవన్నీ మానివేసి ముక్కు మూసుకుంటాము. వారు వలె గురువులమయ్యి చాలా లోకాన్ని ఉద్ధరింప చూస్తాము. వారు ఆచరించి చూపినట్లు చేస్తే మనలో అహంకారం తలెత్తుతుందని చెప్పి సమర్థించుకుంటాం. ఇప్పుడు మనలో అహంకారం లేనట్లే. మనమిలా ఉన్నంతకాలము బాబుగారు ఆచరించి చూపినదొక్కటే మనకు తరుణోపాయము. ఇంతకు ఆయన ఆచరించి చూపినదేమిటి? నిజమైన సాధకుడు తానొక సాధువునని అహంకరించక సామాన్యులలో సామాన్యుడులా మసులుకోవాలి. నిత్యము స్నానము జపాలతో పాటు సాటివారిని సర్వవిధాలా ఆదరించాలి. తాము సద్గ్రంథాలు చదువుకోవాలి. సాటివారికి శ్రవణం చేయించాలి. ఇది ఆధ్యాత్మికమైన ఆచరణ. మన స్వయ ప్రయత్నంతోనే యథాశక్తి సాటివారికి శారీరము మానసికము అయిన శాంతిని కల్పించ ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ఇలాంటి ఉత్తమ జీవితం అనే ఎత్తైన భవనం నిర్మించాలంటే పునాదులు నేలలోకి లోతుగా త్రవ్వాలి. అదేమిటో ఎలా చెయ్యాలో చెప్పే బోధకులు లేకపోవటమే కలి ప్రభావం. కానీ అది ఏమిటి? కాగితపు తెల్లధనంతో వ్రాసిన అక్షరాన్ని నిశ్శబ్దం సహాయంతో, శబ్దాన్ని చుట్టూ ఉండే శూన్యాకాశం సహాయంతో రూపాలను గుర్తిస్తాము. అలాగే జీవిత సంఘటనలో రణగణ ధ్వని మాటున ఉండే నిగూఢమైన జీవిత రహస్యమే జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. అలాంటి అర్థమే లేకుంటే ఈ జీవితమంతా నిర్జీవమైన తోలుబొమ్మలాటలా అర్థం లేని శబ్దంలా అయిపోతుంది. అలాగే ఈ సృష్టి రహస్యాన్ని, మానవ జీవిత రహస్యాన్ని తరిచిన బాబు మన పట్టణవాసులకు దూరంగా కొండకోనలలో అడవి బాటల అవతలి అంచున ఉండిపోయారు. శబ్దం మాటునున్న భావంలా, దేహం మాటునున్న ప్రాణంలా. అలాగే బాబుగారిని మనమే విషయం లోతుగా ప్రశ్నించినా ఆయన వెంటనే సమాధానమియ్యక చుట్టూ ఉండే కొండలను, చెట్లను పారవస్యంతో కొంతసేపు తిలకించి ఒక అతి లౌకికమైన చిరునవ్వుతో కంటితో మన వైపు కొద్ది క్షణాలు చూచి కానీ సమాధానమియ్యరు. ఈ అనంతమైన ప్రకృతి, అందులోని ఈ ఎత్తైన కొండకోనలు, గాలికి పారవస్యంతో తూగిపోయే చెట్లు, అచటి అడవి కంటే దట్టంగా అలుముకొని ఉండే నిశ్శబ్దము నీవడగగల ప్రశ్నలన్నిటికే కాక ఇంకా ఎంతో గంభీరమైన సత్యాలనెప్పుడు చెబుతున్నాయి. ఆ విశ్వవాణి వినటం నీవు నేర్చుకుందెప్పుడు అన్నట్లుగా ఉంటాయి వారి చూపు. నవ్వు, ఊపు అది చూస్తుంటేనే అనిపిస్తుంది. ఆయన వాటి నుండి వేరుగా ఎప్పుడూ లేరు. మన భావ దారిద్ర్యానికి రాయితీగా ఆయన ఆ ప్రశాంత వాతావరణం విడిచి మన పట్నాల మధ్యకొచ్చిన ఆయన ఆ మౌనం విడిచి మాట్లాడినట్లు మరలా సాధ్యమైనంత త్వరలో అక్కడికి పరిగెత్తి
అక్కడికి పరిగెత్తవలసిందే. నేను దర్శించిన మహాత్ములు పాకలపాటి గురువు గారు 99వ పేజీ. ఇందులో వారు చెప్పే మొదటి సత్యం ఒక్కటే. మానవుడు మొదట ఈ అనంత ప్రకృతిలోని జీవరాశి అంతటిలోనూ తాను కూడా ఒక అల్ప ప్రాణి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ముక్కున ఆహారం కొరుచుకొని కలుగుల వైపు బారులు తీరి పయనించే చీమలకు తమ ఇంట్లోకి అవసరమైన వస్తువులు పట్టుకొని పట్టణాల్లో ఇండ్లకు బయలుదేరే మానవులకు తేడా ఏమిటి? ఆకలి, దప్పిక, కుటుంబము, సమాజము, బాధ్యత, నిలువు, వీటిలో ఏమి తేడా ఉన్నది? మనకు మన జీవితాలెంతో వాటికి వాటి జీవితాలంతే కదా. కాకుంటే వాటికి ఈ అనంత ప్రకృతిలో తాము ఒక భాగమని గుర్తుంది. మనక వివేకం లోపించింది. వేటికి లేని అహంకారము మనలో తలెత్తింది. వెనక వ్యాసభగవానుడు అటుగా వెళుతుంటే జలకాలాడుతున్న యువతులు కంగారుపడి వస్త్రాలతో శరీరాలు కప్పుకున్నారట. అదే ఆ ప్రకృతితో సాదాభ్యం చెందిన సుకుడు యువకుడైన అటుగా వెళుతుంటే ఆ వనితులకు దేహస్పృహే గాని అతడు పురుషుడన్న వికారం కాని కలగలేదట. అలాగే మన ప్రవృత్తి వికృతి అయినప్పుడు ప్రకృతి మాత మన ఎదుట మాయ అనే వస్త్రంతో తన సహజ మాతృత్వాన్ని కప్పుకుంటుంది. అలాంటి వికృతి చెందిన ఇతర జీవరాశి నుండి లాగానే బాబాగారి నుండి కూడా మన మాతృత్వాన్ని కప్పుకోదు కాబోలు. మళ్ళీ మనసు కూడా అలా అవటం నేర్చుకోమని వారి భావమేమో. అయితే అలా అవడమెలా? మన జీవిత అన్వేషణంగా అదేగా. కాలమనే గడియారములో తన స్థానం తప్పి ముందుకు సాగిన ముళ్ళు మళ్ళీ తన స్వస్థానం చేరాలంటే క్రమం తప్పకుండా చుట్టూ తిరిగి రావలసిందే. ఒకసారి పువ్వు పిందె అయ్యిందంటే అది తిరిగి పువ్వు అయ్యేదెలా? ఒకసారి పువ్వు పిందె అయ్యిందంటే అది తిరిగి పువ్వు అయ్యేదెలా? అది కాయ అయ్యి పక్వానికి వచ్చి పండయ్యి విత్తనము చెట్టయ్యి అప్పుడు పూతగా మళ్ళీ ప్రకటమవడం ఒక్కటే పద్ధతి. ఈ మధ్యలో ఎక్కడ పురుగుపడినా గాలి వీచినా ఈ మధురమైన కథ తారుమారవుతుంది. మరలా రాలిపోయిన పిందెలు నేలపాలయ్యి కుళ్ళి ఎరువయ్యి మరలా మొక్కలో సారమయ్యి చెట్లకు పూతగా రావలసిందే. ఈ మధ్యలో మరెన్ని అవాంతరాలో. మధ్యలో దానినేమి మోసేయకుంటే కదా, మధ్యలో వాటినేమీ తినేయకుండా ఉంటే కదా ఆ కథ కంచికెళ్ళేది. పాముల నోళ్లల్లో పడుకుంటే కదా మన పావు పరమపద సోపానపటములో పరమపదం చేరేది. ఇందుకు బాబుగారు వలె సాటి వారి హితం కోసం పాడుపడటమే మనం తినే అన్నానికి సంజాయిషి కావాలి. జ్ఞానమార్జించటం, ప్రక్కవారికి పంచటం, సాటివారికి చేతనైన మేలు చేయడం ఒక్కటే జీవితానికి అర్థం కావాలి. ఆ అరణ్యంలోని చెట్లన్నీ చెప్పేదదే కదా. అవి ఎండకు నీడనిస్తాయి, తినేందుకు కాయలిస్తాయి, అలంకారానికి పువ్వులిస్తాయి. వాటిని నరికినా సరే మనకు నిలవ నీడను 10 కాలాల పాటు జీవించేందుకు అన్నం వండుకోవడానికి కల్పనిస్తాయి. అది ప్రకృతి పద్ధతి. ధాన్యం మొక్కలు పండితే ఆ గింజలలో ఆ చెట్టుకు మరో మొక్క వచ్చేందుకు ఉపయోగపడేది ఒక గింజే. మిగిలినవన్నీ తినేది మనమే. పశువులు వాటి దూడలు అవసరాలకు మించి మనకు పాలిస్తూనే మనకి పాలు, కాఫీ, మజ్జిగ, నెయ్యి ముట్టేది. అవన్నీ మనపై దయాదాక్షణ్యాలతో చందాలేసుకుని బ్రతకడం చేతకాని మనిషికి అన్నీ ఇస్తాయి. అందుకు వాడు చూపే కృతజ్ఞత వాటిని యథాశక్తి నరికి తనకు వాటికే కాక సాటి మనుషులకు కూడా నాశనం తెచ్చిపెట్టడమే కదా. ఎవరైనా మనలో తప్పు పట్టి వాటిలా మన శ్రేయస్సు కంకితమైన వారిని ఈ మానవజాతి అలానే చేసింది. ద్వేషము, అసూయ, అహంకారం వీటిని విడిచి ప్రేమగా కలిసి జీవించమని చెప్పినందుకే అలనాడు క్రీస్తును సిలువ వేశారు. నిజంగా మరణదండనకు అర్హులైన మనలాంటి నేరస్తులను విడిచిపెట్టమని కోరారు. మానవులనబడే ఆ దానవులు వారిలో ధర్మము, దేవుడు అనినదెవరు? అలాంటప్పుడు ఏమీ ఎరుగని నంగనాచులులాగా బాబుగారిని నోరు తెరిచి ప్రశ్నిస్తే అంతకంటే వారు చెప్పవలసినదేమున్నది? అందుకే అన్నారు, శిష్యుల కంటే వ్యాధులే ఎక్కువ.
శిష్యుల కంటే వ్యాధులే ఎక్కువ నమ్మకంతో చివరిదాకా అంటిపెట్టుకుంటాయని, అవే మేలని. అందుకే అన్నారు, శిష్యుల కంటే వ్యాధులే ఎక్కువ నమ్మకంతో చివరిదాకా అంటిపెట్టుకుంటాయని, అవే మేలని. ఇలా జీవితం అనే మహామంత్రానికి మూలమైన మానవత్వం అనే శక్తి, ప్రకృతి అనే బీజము, నిరహంకారం అనే కీలకము కోల్పోయి మానవులు అనిపించుకోదగిన అధికార ముద్రనే కోల్పోయిన మనకు ఏ శక్తి, బీజము, కీలకము, ముద్రలతో కూడిన గాయత్రీ మంత్రము గానం చేసిన వారిని తరింపచేసే మంత్రం ఉపదేశించేదెలా? నేటి ప్రపంచములో దానిని ఉపదేశించగల వారెవరు? బాబుగారు ఉపదేశించినా దానిని పొందగలవారెవరు? పోనీ టూరిస్టు బస్సులో లాగా సాయిబాబా చూపిన మార్గానన్నా పోగలమా అంటే ఈ బస్సులోంచి కూడా ఒకరినొకరు క్రిందకు నెట్టుకోవటమే ప్రవృత్తిగా గల మనను గమ్యం చేర్చగల వారెవరు? అందుకే సాయిబాబా అనేవారు, నేను 1కి 2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై వినకుంటే మీ కర్మకు మిమ్మల్ని విడిచిపెడతాను. అందరూ నావారే కానీ ఏం చేస్తాం? ఒకడు మంచివాడవుతాడు, మిగిలిన వారు దొంగలవుతారు అని. నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదని వాపోయాడు వ్యాస మహర్షి. నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోనడం లేదు అని వాపోయాడు వ్యాస మహర్షి. ఎందరు రాములు, కృష్ణులు వచ్చినా తరించకుండా తప్పుకునే మన వంటి వారిని ఎన్ని సృష్టి ప్రళయాలొచ్చి మాత్రం రక్షించగలవారెవరు? ఎన్ని సృష్టి ప్రళయాలొస్తే మాత్రం రక్షించగలవారెవరు? అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే దాత్మనాత్మానాం. సాయి వంటి సద్గురువు దొరికినా వారిని గురువుగా వరించవలసింది, శిష్యులమైన సేవ చేయవలసింది, వారి చెప్పినది పాటించవలసినది మనమే. రుణానుబంధాన్ని గుర్తించి నీ వద్దకే జీవి వచ్చిన తరిమి వెయ్యకు. ఎవరిని నీవు శత్రువులాగా తలంచుకు. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఎవరినెవరు దూషించినా నాకెంతో బాధ కలుగుతుంది అని ఆయన ఎంత మొత్తుకున్నా వినేదెవరు? కానీ సాయి భక్తులమనుకొని వారెవరు? ఆయన ఎంత మొత్తుకుని వినేదెవరు? కానీ సాయి భక్తులమనుకొని వారెవరు ఎవరిని ప్రశంసించవద్దు, నిందించవద్దు అన్నా వినేదెవరు? ఈ శాశ్వత సత్యాలను ఈ కొండలు, లోయలు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాయి, ఆచరించి చూపుతూనే ఉన్నాయి. మనకు వినడమే చేత కావాలి. ఆ వాణే అలనాడు అవధూతకు 24 మంది గురువుల రూపంలో బోధించింది. మహాకవి చాలక 100,000,000 రూపాలలో బోధిస్తున్నది. కానీ అదైనా వినబడితేనా? అందుకని అదే బాబుగారుగా వచ్చి హెచ్చరిస్తోంది. ఆయనైనా మనకు గుర్తుంటారా? వారు చెప్పినట్లు సాయి సాంప్రదాయం అనే టూరిస్టు బస్సులోనైనా బుద్ధిగా గమ్యం చేరతామో, లేక పరస్పరం కక్షలతో దానిని లోయలో తోసుకొని ప్రకృతిలో కలుస్తామో? ఈ నిత్య దరిద్రం తీరితే కానీ మన జీవితాలకు అర్థమే ఉండదు. అందుకే సాయి గురువును గుర్తించాలి. లేకుంటే మనం ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరడానికా అన్నారు. తన వైఖరి మనం పిడకలేరుకోవడానికే వచ్చినట్లుంది కాబోలు. బాబుగారు ఇలాంటి విషయాలు మనం ఎంతగానో అడిగితే కానీ చెప్పేవారు కారు. ఎందుకు చెప్పరని అడిగితే అలాంటి విషయాలు అడక్కుంటే మహాత్ములు ఏడ్చిపోతారనో, లేక సాటివారు తమను గౌరవించరనో తలిచి అడుగుతారే కానీ మనం అవతలికి పోగానే వారి పద్ధతి వారిది. వాళ్లతో మనకెందుకు? ఈ చెంచులకైతే చెప్పవచ్చు. నమ్మితే వాళ్ళు ప్రాణమిస్తారు. పట్నాల వారు అలా కాదు. నమ్మితే మనల్ని వాళ్ళు ముంచారన్న మాటే. ఇవాళ వాళ్లే నంది అంటారు, రేపు పంది అంటారు. అవసరం వస్తే సహాయం పొందుతారు, అది తీరగానే గోతులు తీస్తారు అన్నారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇలాంటి ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలి.
రోగి తనకు రోగమెంత ముదిరిందో గుర్తిస్తేనే వైద్యుని విశ్వాసంతో ఆశ్రయించగలడు. భూమి యొక్క నిజస్థితి తెలిస్తేనే అది సస్యశ్యామలం అవ్వాలంటే ఏమి చెయ్యాలో సరిగా తెలిసేది. అందుకే వేదకాలము నుండి అన్ని సత్కర్మలకు ఆరంభములో ప్రాయశ్చిత్తం అనే క్రతువు చేయటం ఆచారమైంది. మనకు తెలిసి చేసిన పాపాలను గురించి ఆత్మ విమర్శ చేసుకుని నిజమైన పరితాపం చెందాలి. పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలోని దుర్గుణాలను ప్రక్కవారి తప్పులు ఎన్నినంత నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. అప్పుడే అంతటి దుస్థితి నుంచి మనలను ఉద్ధరించుకోవాలన్న నిజమైన తపన ప్రారంభమవుతుంది. మనల్ని ఉద్ధరించమని భగవంతుని నిజంగా ప్రార్థించగలుగుతాం. క్రైస్తవ మతంలో కూడా పశ్చాత్తాపం తర్వాతనే ప్రార్థన చెయ్యాలి. అలా భగవంతుని శరణు పొందడమే ఇస్లాం యొక్క హృదయం. మనం ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే మొదట దానికి ప్రతిక్రియ చేసి వారి క్షమాపణ కోరి వారి మనసును సమాధానపరచాకనే భగవంతునికి నైవేద్యం ఇవ్వాలని యేసుక్రీస్తు చెప్పాడు. అజ్ఞానం వలన సాటివారు మన పట్ల అలా వ్యవహరించుకున్న మన తరింపు కోసమై మనం అలానే చెయ్యాలని నీ శత్రువును కూడా ప్రేమించు, వారి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థించు అని చెప్పాడు క్రీస్తు. అలానే బాబుగారు చూపే కొండలు అవి కొలతబద్దలు వంటివి. వాటి సహాయంతో మనం ప్రకృతిని విడిచి అపవిత్రమైన వికృతిలో ఎంత లోతుగా దిగిపోయామన్నది తెలుసుకోవచ్చు. మళ్ళీ ఆ కొండకోనకు పొయ్యే అడవి బాటను నడిచి బాబుగారున్న చోటుకు చేరవచ్చు. నిరంతరము ఏమారక మనము ప్రయత్నంలోనే ఉంటే బాబుగారెప్పుడు మన చెంతనే ఉంటారు. నేను చెప్పినట్లే చేస్తే నీ శ్రేయస్సుకు హామీ నేను అన్నారు కదా. సమయం వచ్చినప్పుడు ఆయనే మన చెంత ఉండి శ్రీశైలపు అడవులు కూడా చూపిస్తారు. కానీ ఇదెంతో బాధకరమైన మాట. నిజంగా కొండకోనకు వెళ్లే అడవి బాటే సాయిబాబాతో వారు గురువు చెప్పినట్లు దారి తెలిసిన వారి తోడు లేక ఈ అడవిలోంచి సరిగా గమ్యం చేరలేము. కేవలం పూర్వపుణ్యం వల్ల కాని సాయిబాబా బాబుగారు వంటి సమర్థులైన ఆప్తులు దారసిల్లారు. ఇంకెంతో పుణ్యం ఉంటే కాని అడవిలోకెళ్లిన నలుగురిలో సాయి ఒక్కరే ఆ గురువును గుర్తించి ఆశ్రయించగలిగినట్లు మనము ఆశ్రయించలేము. అప్పుడు వారు మొదట మన ఆకలి దప్పులు తీరుస్తారు. అంటే తగిన బోధ చేసిన సందేహం అనే దాహం తీరుస్తారు. జిజ్ఞాసయని ఆకలి తీరుస్తారు. అటు తర్వాతనే నిష్ఠా సబూరిలతో వారిని అంటిపెట్టుకుంటేనే వారు మనను బావిలో తలక్రిందులుగా వ్రేలాడదీసిన ఆనందంతో అంగీకరించలేము. సాయిబాబా బాబుగారి వంటి వారు చెప్పిన బోధలను అనుసరించడం అంటే ప్రపంచ రీతులకు విరుద్ధంగా ఉండటమే. ఇతరులు పరుషంగా మాట్లాడినా కష్టపెట్టినా దెబ్బకు దెబ్బ తీయవద్దు. భగవంతుని స్మరించి ప్రక్కకు తొలగిపో అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికంత విరుద్ధం. ఇతరులు పౌరుషంగా మాట్లాడినా కష్టపెట్టినా దెబ్బకు దెబ్బ తీయవద్దు. భగవంతుని స్మరించి ప్రక్కకు తొలగిపో అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికంత విరుద్ధం. అవతల వారేమి అనకముందే వారిలో తప్పులెంచి 1000 మాటలనే మనకు అవతల వారొక్క మాటంటే తిరిగి లక్షణకుండా ఉండటం సాధ్యమేనా? మంచితనం ఇతరులు పౌరుషంగా మాట్లాడినా కష్టపెట్టినా దెబ్బకు దెబ్బ తీయవద్దు. భగవంతుని స్మరించి ప్రక్కకు తొలగిపో అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికంతో విరుద్ధం. అవతల వారేమి అనకముందే వారిలో తెప్పులించి 1000 మాటలనే మనకు అవతల వారొక్క మాటంటే తిరిగి 1,00,000 అనకుండా ఉండటం సాధ్యమేనా? మంచితనం మన దృష్టికి చేతకానితనంగా కనిపించుకుంటే ఎన్ని కల్పాల నుండో భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా వేషమెత్తు కూడా మారకుండా ఇలా ఉండగలమా? కానీ నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవాడే సఫలుడవుతాడు అని సాయికి వారు గురువు చెప్పారు. నేడు బాబుగారు మనకొక్క నోటితో ఒక్క మాటతో చెబితే అచ్చటి మహారణ్యము కొండకోనలు 1000 నోళ్లతో నిరంతరము చెబుతున్నాయి.
నేను దర్శించిన మహాత్ములు 104వ పేజీ. కొండకోనకు పోయే అడవి బాట జీవిత గమ్యం చేరాలంటే ఇదొక్కటే మార్గమని చెబుతోంది. మనము భగవంతుని స్మరించిన ప్రతిసారి సాయినాథుడు బాబుగారు చిరునవ్వుతో మన కళ్ళల్లోకి చూస్తారు. నీ చెప్పింది చేస్తావా అంటారు బాబుగారు. దక్షిణ కుక్షణ ఏమైనా ఇస్తావా అని చెయ్యి చాపుతారు బాబా. ఇట్టి ఆచరణే, సాధనే, ఆత్మ విమర్శ, పశ్చాత్తాపము, ప్రార్థనలతో కూడిన జీవితమే మన నుండి వారు కోరే దక్షిణ. అబ్బా, ఎంత కష్టమో అనిపిస్తుంది. మనలో మంచిని, ప్రక్కవారి చెడును గుర్తుంచుకొని మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగల మనలో చెడును, సాటివారులోని మంచిని మాత్రమే గుర్తిస్తూ జీవించడం ఎంత కంటకమో. మనలో చెడును, సాటివారులోని మంచిని మాత్రమే గుర్తిస్తూ జీవించడం ఎంత కంటకమో అంటే కష్టం. సాధనంతా కత్తి అంచు మీద నడవటం వంటిదేనని వేదాలు చెప్పాయి. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం. మన శక్తినంతటినీ ఉపయోగించి పాటుపడితే కానీ ఫలితం దక్కదు. దున్నపోతునెక్కి నాన్హేఘాటు దాటడం కంటే కూడా కష్టం అన్నారు సాయి. కానీ ఏదైనా ఇష్టముంటే కష్టము ఉండదు, లాభ నష్టాల చింత ఉండదు. ప్రేయసిపై వ్యామోహంతో ఎందరెన్ని కష్టాలు కూర్చుకోలేదు, ఎవరెన్ని కష్టాలు కొని తెచ్చుకోలేదు. త్రాగుడు, జోదము అలవాటయ్యాక వాటి కోసం పెళ్ళాము, పిల్లలు, ఆస్తి, తిండి, ఆత్మగౌరవము, చివరకు ప్రాణం కూడా పణంగా పెట్టడం లేదా? పరువు, పలుకుబడులపై వ్యామోహంతో మన భావి జన్మ పరంపరలను కూడా బుగ్గిపాలు చేసుకోవడం లేదా? అదెవరికి తెలుసు అని తప్పుకుంటే వీలు కాదు. మనలో ఎక్కువ మంది ఎంతటి ధైర్యంలో సాయినంత ఆర్తితో ఆశ్రయించామో వేరి గతి లేక నీవే దిక్కు అన్నాము. ఆ కష్టమో కోరిక తీరిన కొద్ది కాలం వరకు ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాము. ఆ కష్టమో కోరికో తీరిన కొద్ది కాలం వరకు ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాము. కానీ అవి తీరాక కొంతకాలానికి మన ఉత్సాహము, కృతజ్ఞత, విశ్వాసము చల్లబడతాయి. లేకుంటే ఆయన దయ వల్ల జీవితంలో స్థిమితం చిక్కాక ఆయన చెప్పేది అనుసరించటం కష్టమనిపించి ఒక దండం పెట్టి ఆయన ముఖంలోనే తలుపులెలా మూసుకుంటాము. ఆయన ముఖాన్నే తలుపుల్లాగా మూసుకుంటాం అన్నమాట. అటు తర్వాత వారి పటం మాత్రమే మన ఇంట్లో మిగులుతుంది. అది కూడా నలుగురు దృష్టి నుండి మనకు ప్రీతిపాత్రమైన మన దౌష్టాన్ని దాచే ముసుగుగా మాత్రమే మిగులుతుంది. త్రాగుబోతూ, జోదరి అయినవాడు సాటి వారిని మన మార్గంలోకి లాగేదాకా హాయిగా నిద్రపోలేడు. మనము అంతే. ఆపస్సమయంలో హృదయపూర్వకంగా మనము సాయికిచ్చిన మాట ఇంత హృదయరహితంగా వమ్ము చేస్తాము కనుకనే మళ్ళీ ఎన్నో జన్మల దాకా అలాంటి మహనీయుల గాలి కూడా మనకు సోకదు. సాయిని కూడా చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము, కప్పలు ఎంత గుర్తించగలిగాయి. దైవాన్ని ఎంత ప్రార్థించినా కష్టాలు తీరని వారంతా ఇలా తామిచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేసిన వారే. సృష్టికర్త మొదట జీవులను సృష్టించాక మీరందరూ ఒకరినొకరు సుఖపెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి అని ఆదేశించారని శృతులు చెబుతున్నాయి. వాటి ప్రత్యక్ష వ్యాఖ్యానమే బాబుగారు నివసించిన కొండలు, అరణ్యాలు. అవి మహాభారతంలాగా మహాపురాణమైతే దానిలో నివసించిన బాబుగారు భగవద్గీతలా, భగవంతునిలా నిలిచారు. తమలో ఇముడ్చుకున్న ఈ తత్వమే బాక్యంగా అరణ్యమంతటా ఉన్నదని సూచించారు. అలా తమ విశ్వరూపం దర్శనమిస్తున్నారు. ఆ భగవద్గీత ఎంత గొప్పదైనా మన నొసటి గీత మారాలంటే వారే గతి. నేను దర్శించిన మహాత్ములు 6వ అధ్యాయము సంపూర్ణం. నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారు పారాయణ పూర్తయింది.